నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఐలాపురం వద్ద గూడ్స్ ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్కు చెందిన ధనలక్ష్మి, దుర్గప్రసాద్లుగా గుర్తించారు. మా తమ్ముడు అనే వ్యక్తిని మా ఇంటి పక్కన ఈ ధనలక్ష్మి అనే వ్యక్తి మ్యారేజ్ అయింది. అతనితో వాళ్ళ వైఫ్తో ఉండకుండా మా తమ్మునితోటి ఇబ్బంది పెట్టి మా తమ్ముడిని కొన్ని విషయాల్లో చేసింది. కేసులు అయినాయి. కేసులు అయితే మేము రూరల్ స్టేషన్ పోయినాం. రూరల్ స్టేషన్ పోతే రూరల్ స్టేషన్లో సమాధానం సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ చెప్పే సమాధానం మా అమ్మాయి ధనలక్ష్మి అనే వ్యక్తి మా తమ్ముని చెప్పుతో తీసుకొని కొట్టింది 10 మందిలా. అప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది, గొడవ అయిపోయింది, అప్పటికి క్లోజ్ అయిపోయింది. మా తమ్ముని మీ ఇంటికి తీసుకొచ్చి కొట్టి కాంప్రమైజ్ చేసేసాం. అయిపోయిన తర్వాత మరుక్షణం ఏమైందంటే ఆ ధనలక్ష్మి అనే వ్యక్తి ఏమైందంటే ఇంత ముందే నలుగురితో కనెక్ట్ అయి ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. ఆ అమ్మాయి ఏమైందంటే మా తమ్మునికి 19 సంవత్సరాలు, మా తమ్ముడు అనే వ్యక్తి ఏమైందంటే 19 సంవత్సరాలు. ఎంతమందికి వానికి ఏమి తెలియని వ్యక్తులు వానికి డిటెక్ట్ చేసేసి అమ్మాయి ఏమైందంటే చాలా ఇబ్బంది పెట్టింది. అయితే వాడుకు నా కాడికి వచ్చి చెప్పిండు, అన్న నాకు ఇట్లా చేస్తున్నారు అంటే, సరే తమ్ముడు వద్దే అని చెప్పేసి వాడిని రేపు హైదరాబాద్ పంపించాలని ట్రైనింగ్ తీపించిన. అయిపోయింది. అక్కడ సార్ పిలిపించిండు, ఇద్దరం పోయినాం. క్వాలిఫికేషన్ అయిపోయింది. రేపు తెల్లారితే మార్నింగ్ వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. నెలకి 20,000 శాలరీ, వాడు సీసీ కెమెరా ఫోటో చేస్తాడు. అయితే అదేవిధంగా ఏమైంది, ఈ అమ్మాయి ధనలక్ష్మి అనే వాళ్ళ హస్బెండ్ ఏమేం చేసిండు, నా పిల్లం అవపడుతుందని చెప్పి